హలో అండి, నేను డాక్టర్ పి ఉదయ్ కుమార్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్, ఎంబీబీఎస్, డి ఆర్థో, డిఎన్బి ఆర్థో, ఫెలోషిప్ ఇన్ నీ జాయింట్ రీప్లేస్మెంట్. నేను రైట్ నౌ అపోలో జనరల్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. దాంతోపాటు 2-3 హాస్పిటల్స్లో కూడా కన్సల్టెంట్ లాగా వర్క్ చేస్తున్నాను. సో యాజ్ ఆఫ్ నౌ నేను ఫ్రాక్చర్స్, ఆర్థోస్కోపీ సర్జరీస్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్స్ చేస్తుంటాను. నా గోల్స్ అంటే బేసికలీ ఇప్పటికైతే నేను ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఎ బిగ్గర్ సెక్టార్, ఓకే. బట్ చాలాసార్లు మనం చూస్తుంటాము డబ్బు లేని వాళ్ళు, బట్ పెద్ద సర్జరీస్ అవసరం ఉన్న వాళ్ళు అండ్ ఎక్కువ మనీ పెట్టుకోలేని వాళ్ళు తక్కువ ఖర్చులో అదే క్వాలిటీ ట్రీట్మెంట్. ఇప్పుడు సపోజ్ ఒక ఇంపోర్టెడ్ ఇంప్లాంట్ వేసుకోవాలి, లో బడ్జెట్లో ఒక క్వాలిటీ వస్తుంది, ఇండియన్ మేక్ వస్తుంది, ఆర్ లోవర్ ఇంప్లాంట్ వస్తుంది. అలా కాకుండా కాస్ట్లీ ఇంప్లాంట్ వేసుకోవాల్సి వచ్చింది, ఇప్పుడు టైటానియం వేసుకోవాల్సి వచ్చింది. అలాంటిది కూడా వెరీ లో బడ్జెట్లో, అఫోర్డబుల్ ప్రైజెస్లో మిడిల్ క్లాస్ కామన్ మ్యాన్కి కూడా రీచ్ అవ్వాలి. అండ్ అఫ్కోర్స్ చెప్పినంత ఈజీ కాదు ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ దానికి ప్రాపర్ ప్రోటోకాల్స్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది అండ్ ఫాలో అవడం, ఫినాన్షియల్ ఇష్యూస్ టు బి సార్టెడ్ అవుట్, లాట్ ఆఫ్ థింగ్స్. బట్ ఎస్, గవర్నమెంట్ రియలీ డిటర్మైన్డ్ ఉండి అండ్ ఆల్ ద పబ్లిక్ సెక్టార్స్ హెల్ప్ చేస్తే వీ షుడ్ బి ఏబుల్ టు మేక్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ decades at least. Where did I start? And actually, might sound funny. Basically, I belong to a very common middle class family. మా నాన్న రైతు. సో రైట్ 10th అయిపోయే టైంకి ఆబ్వియస్లీ అందరికి వచ్చే క్వశ్చన్ బైపీసీఆ ఎంపీసీఆ అని అంటారు. మై ఫ్యామిలీ ఫినాన్షియల్ స్టేటస్ అనే బ్యాక్గ్రౌండ్ బట్టి అంటే బేసికలీ నా ఫ్యామిలీలో డిస్టెంట్ రిలేటివ్స్ వరకు కూడా ఎవరు కూడా డాక్టర్స్ లేరు. సో అందరూ కూడా దేవర్ నాట్ ఓకే వెన్ ఐ సెడ్ నేను బైపీసీకి వెళ్తాను అండ్ ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్ అనగానే ఎవ్రీ వన్ ఇంక్లూడింగ్ మై పేరెంట్స్, ఎవ్రీ వన్ ఆల్మోస్ట్ ఇనిషియల్గా ఎవ్రీ వన్ అపోస్ట్. సో అందరికీ అగేన్స్ట్గా బైపీసీ జాయిన్ అయ్యాను. ఓకే, జస్ట్ ఇంటర్మీడియట్ 85-90% ఐ కుడ్ మేక్ ఇట్, బట్ డైరెక్ట్ అటెంప్ట్లో ఎంబీబీఎస్ సీట్ రాలేదు. సో ఆబ్వియస్లీ ఫైనాన్షియల్ థింగ్స్ అంతా చూసి అందరూ బీడిఎస్ వచ్చింది, సో బీడిఎస్కి వెళ్ళిపో లేదా డిగ్రీ చేసుకో ఇలా అందరూ అంటా ఉన్నారు. బట్ ఐ వాజ్ వెరీ మచ్ స్టబాన్. నేను లాంగ్ టర్మ్కి వెళ్తానని కూర్చున్నాను. బ్యాడ్ లక్, 2 మార్క్స్తో మిస్ అయింది. మళ్ళీ లాంగ్ టర్మ్కి వెళ్తా అన్నాను. ఇంకా ఎవ్రీ వన్ అపోజ్ లైక్ హెల్, బట్ స్టిల్ సమ్హౌ మంచి ర్యాంక్ ఉందని చెప్పి నారాయణ వాళ్ళు ఫ్రీ కోచింగ్ ఇచ్చారు. సో సమ్హౌ ఐ కుడ్ గెట్ ఇన్ టు ఇట్ అండ్ ఆఫ్టర్ దాట్ ఫ్రీ సీట్ వచ్చింది. అండ్ దెన్ దాట్స్ హౌ మై యాక్చువల్ జర్నీ హ్యాస్ బిగన్. Of course, that's the basic step. MBBS అనేది it's a real bachelor degree wherein you'll have hardly anything, to be frank. Present day scenario lo without any specialty and super specialty, just MBBS, so you can't even go on with your life. So then while I was in my internship house surgeon, all the postings చూసుకున్నప్పుడు this orthopedics is what really fascinated me. I mean, appulo when I was doing my internship, totally replacement అనేది it was a very tough task. అదేదో ఇండియాలో జరిగింది అంత పెద్దగా చూసేవాళ్ళు దాన్ని. సో that actually fascinated me. అప్పుడు ఇంట్రెస్ట్ జనరేట్ అయింది అండ్ ఈవెన్ ఇన్ సర్జరీస్లో చేసేటప్పుడు కూడా that created interest in me. Soft tissue surgeries కన్నా I liked this. So then I thought this is what I wanted అని. I was really not happy with other departments, so I have to become an orthopedic surgeon అని అనుకున్నాను. సో దెన్ ద సేమ్ స్టోరీ కంటిన్యూడ్. డైరెక్టర్లో మళ్ళీ సీట్ రాలేదు, ఓపెన్ కేటగిరీ అండ్ ఎస్వి యూనివర్సిటీ. ఆబ్వియస్లీ చాలా 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 తక్కువ సీట్స్ ఉంటాయి. సో మళ్ళీ సీట్ రాలేదు, మళ్ళీ లాంగ్ టర్మ్, మళ్ళీ 1 year కోచింగ్ వెయిట్ చేశాను. దెన్ ఫస్ట్ కౌన్సిలింగ్లో సంథింగ్ ఐ గాట్ జనరల్ సర్జరీ, అనస్థీషియా, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్ రాలేదు. దెన్ లాస్ట్లో ఎస్ ఐ గాట్ ఇన్ టు ఆర్థోపెడిక్స్. ఐఎమ్ హ్యాపీ. ఫినాన్షియల్ థింగ్స్ అంటే ఎస్, డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ స్ట్రగుల్. అందరికీ బ్యాక్గ్రౌండ్ ఒకేలాగా ఉండదు. అందరూ ల్యాండ్ లార్డ్స్ ఉండరు, అందరు బిగ్ షాట్స్ ఉండరు, అందరికీ రిజర్వేషన్స్ ఉండవు. సో ఇఫ్ యు ఆర్ రియలీ డిటర్మైన్డ్, ఐ మీన్ హర్డిల్స్ డెఫినెట్లీ ఉంటాయండి. గన్ షాట్, యూ కాంట్ ఎస్కేప్, దట్స్ అ రియల్ ఫ్యాక్ట్. సో ఇఫ్ యూ రియలీ డిటర్మైన్డ్,
if you can spare some time, spare some interest, boost yourselves totally, I think you can make it. That's how I have come into this orthopedics, and now yeah, my journey is just going. Should see how it goes in future. ఆర్థోపెడిషన్ లాగా జర్నీ ఎలా ఉండింది అంటే, యాక్చువల్గా పీజీకి మన జాబ్కి మధ్యలో ఒక ట్రాన్సిట్ ఫేజ్ ఉంటుంది. అంటే ఇప్పుడు లేదు, లక్కీగా ఇప్పుడున్న పీజీస్ రియలీ లక్కీ, ట్రస్ట్ మీ ఆన్ దిస్ గైస్. మాకు పోస్ట్ పీజీ రూరల్ సర్వీస్ ఉండేది. సో గవర్నమెంట్ రూల్స్ అంతా హ్యాపీసాడ్గా ఉండేవి, ఒక ఆర్గనైజ్డ్ థింగ్ ఉండేది కాదు. ఇప్పుడు నేను ఐ వాజ్ అన్ ఆర్థోపెడిక్ సర్జన్, బట్ ఐ వాజ్ పోస్టెడ్ ఇన్ హాస్పిటల్ వేర్ దెర్ ఈస్ నో ఆర్థోపెడిక్స్ ఓటీ, వేర్ ఇన్ ఐ వాజ్ ఫోర్స్డ్ టు డూ జనరల్ డ్యూటీస్. సో అంటే అక్కడ ఆర్థోపెడిక్స్ అవసరం లేదు, బట్ వీ వర్ ఫోర్స్డ్ టు డూ. ప్లస్ వన్స్ యూర్ డన్ విత్ యువర్ పీజీ అన్నప్పుడు విల్ బీ సమ్వేర్ అరౌండ్ 26, 27, 28. అదే ఏజ్లో నా ఫ్రెండ్స్ అందరూ కార్స్ కొనేస్తుంటారు, ఇల్లు కొనేస్తుంటారు, దేర్ ఆల్మోస్ట్ సెటిల్. బట్ అప్పటికి కూడా ఒక డాక్టర్ అనేవాడు మాత్రం మమ్మీ 100 రూపీస్, డాడీ 1000 రూపీస్, అన్నయ్య ఒక 2000, అన్నయ్య ట్రిప్కి వెళ్ళాలి, ఫోన్ రీఛార్జ్ చేసుకోవాలి, బైక్ పెట్రోల్ కావాలి. ఒక మిడిల్ క్లాస్ నుండి వచ్చిన డాక్టర్ సిచ్యువేషన్లో ఈవెన్ అట్ ద ఏజ్ ఆఫ్ 25, 26 అలాగే ఉంటుంది. ఆ స్టేజ్లో when a surgeon, just a budding doctor with PG is being forced to work under government sector, pitiable situation ఏంటంటే salaries ఇవ్వరు. That's not called salary actually, that is called stipend. Stipends ఇవ్వరు. డిగ్రీ చేతిలో ఉండదు అంటే, ఎందుకంటే ఇది అయిపోతేనే డిగ్రీ చేతిలో ఉంటుంది. సో 1 year ఆఫ్ స్ట్రగుల్, 6 months డిలే ఇన్ సర్జరీ, బయటికి చెప్పుకోలేము. అరే నువ్వు డాక్టర్ కదరా ఏంట్రా అంటారు. కానీ ఎస్, ఫ్యాక్ట్ ఏంటంటే ఇండియాలో ఇనీషియల్గా డాక్టర్కి ఉండే స్ట్రగుల్ వేరే ఏ ప్రొఫెషన్లో ఉండదు. పేరు గొప్ప, ఊరు దిబ్బ. లిటరలీ దిస్ ఈస్ వెరీ మచ్ యాప్ ఫర్ ఇండియన్ డాక్టర్స్, ట్రస్ట్ మీ ఆన్ దిస్. బయటికి వెళ్ళడానికి ఆయన ఏంట్రా డాక్టర్ అనుకుంటారు. నో, దాట్స్ నాట్ ద ఫ్యాక్ట్. ఆయన రావడానికి, ఆయన కార్లో వేసుకుని వెళ్దా అంటే ఆ పెట్రోల్ కొట్టించింది వాళ్ళ నాన్న, వాళ్ళ కారు కొనింది వాళ్ళ నాన్న, పాకెట్ మనీ ఇచ్చింది వాళ్ళ అమ్మ. At least until we reach somewhere around 28 to 30. And so not just me, everyone will come through this phase. India lo sad part, but yeah, late settlement. But of course ado cinema lo cheptaru late but latest ani. Once we start, yes, life should be okay. And in particular nakoste matram initially obviously ఏ పేషెంట్ కూడా కొత్త డాక్టర్ దగ్గరికి రారు. ఇతను పిల్లగాళ్ళ ఉన్నాడు, ఇతను సర్జరీస్ చేస్తాడో లేదో. మీ దగ్గర బుకిష్ నాలెడ్జ్ ఫుల్లీ ఉన్నా కూడా, ఈవెన్ ఇఫ్ యూ నో ఎవ్రీథింగ్ రిగార్డింగ్ లేటెస్ట్ సబ్జెక్ట్ మీ దగ్గర ఉన్నా కూడా, అరే కుర్రోడ్లాగా ఉన్నాడు, ఇతను తెలుస్తుందో లేదో, ఆ పాయింట్లో హార్డ్లీ ఎనీ వన్ విల్ అప్రోచ్ యూ. సో ఎవరు ఎందుకండి, నేనే రైట్ నౌ ఐఎమ్ కన్సల్టెంట్ అట్ 3 to 4 places. I do have my clientele, my own clientele families actually, hundreds of them. But just few years back, ఒక చిన్న క్లినిక్ కోసం ఆల్మోస్ట్ 25-27 days ఐ స్ట్రగుల్ లైక్ హెల్. బైక్ పైన, కార్ని అంత ఎఫర్ట్ చేసే స్టేజ్ కాదు, జస్ట్ పీజీ ఫినిష్డ్, కార్ని మళ్ళీ పెట్రోల్ కోసం డబ్బులు అడగలేం కదా డైలీ. సో చాలా స్ట్రగుల్ అయ్యింది somehow, yeah. And పీజీలో కూడా స్ట్రగుల్ డెఫినెట్లీ ఉంటుంది. 1-2 years నేర్చుకోవాలి, కానీ నేర్చుకోవడానికి మనకి స్కోప్ ఉండదు అంత ఈజీగా. పేషెంట్స్ పైన నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇట్స్ అబౌట్ లైఫ్. ఏదో మెషిన్ ఆపరేట్ చేయడం, కంప్యూటర్ ఆపరేట్ చేయడం, లేదంటే మేస్త్రి పని చేయడం, దట్ ఈస్ డిఫరెంట్. అది నేర్చుకోవడం వేరే. మనిషి పైన నేర్చుకోవాలంటే ఆ డెలికసీ, ఆ సెన్సిటివ్ హార్ట్, సెన్సిబుల్ మైండ్, సో all that will be taught over a period. PGలో you'll come, and real learning actually begins once you are done with your PG. Once you're out of your books నుండి బయటకు వచ్చాకే రియల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. ద రియల్ లైఫ్, సినిమాలో చూపించిన కష్టాలన్నీ రియల్గా ఉంటాయి. సో ఇనిషియల్ డేస్ ఆర్ రియల్ టఫ్ థింగ్స్. I have just crossed that phase in my recent past, so నాకు మెమరీస్ ఫ్రెష్గా ఉంది కాబట్టి ఐఎమ్ రియలీ ఏబుల్ టు షేర్ ఆల్ దోస్ థింగ్స్.
ఫ్యూచర్ ప్లాన్స్ అంటే బేసికలీ నాకు ఏదో క్రాస్గా సంపాదించాలి లేదా ఏదో గ్రేట్ నేమ్ అండ్ ఫేమ్ కావాలి అలాంటి జీల్ అండ్ గోల్ ఏం లేదు. బట్ ఒక మంచి ఆర్థోస్కోపీ సర్జన్ అవ్వాలని ఉంది. అండ్ ఐ రియలీ వాంట్ get into sports medicine so that I mean even the minute things మైక్రోస్కోప్తో చేయాల్సి వచ్చి రావడం, లైక్ ఈవెన్ సాఫ్ట్ టిష్యూ క్రష్ ఇంజురీస్, ఆంపుటేషన్స్, లైక్ ఐ వాంట్ టు ఈవెన్ లెర్న్ యాక్చువల్లీ ప్లాస్టిక్ సర్జరీ. అది కూడా కుదరలేదు. బట్ యా మెయిన్ థింగ్ ఈజ్ నాకైతే ఆర్థోస్కోపీ సర్జరీ కావాలని ఉంది. అఫ్ కోర్స్ షార్ట్లీ ఐల్ డూ దాట్ ఆల్సో. ఐల్ ఫోకస్ మెయిన్లీ ఆన్ దాట్. అండ్ ఒక కంఫర్టబుల్ లైఫ్, నాట్ లగ్జూరియస్ అఫ్ కోర్స్, అండ్ ఎట్ ద సేమ్ టైం సర్వీస్. అంటే ఏదో నేను త్యాగం చేసేస్తాను, నేను చారిటీ చేసేస్తాను, ఐ డోంట్. నేను వర్క్ చేసిన దానికి ఐ టేక్ మై మనీ, బట్ ఈవెన్ దాట్ మనీ షుడ్ బీ లైక్ ఎఫోర్డబుల్ టు ఈవెన్ ఎ మిడిల్ క్లాస్ గాయ్. ఆయన దగ్గరికి వెళ్తే నిజాయితీగా ట్రీట్మెంట్ అయిపోతుంది, ఈ దోపిడీలు ఉండవు, అండ్ బిల్లు కూడా మనం తట్టుకునేటట్టుగా ఉంటుంది అని ఒక నమ్మకం. నేనే కాదండి, ఎవ్రీ డాక్టర్ పైన ఆ నమ్మకం రావాలి. అఫ్ కోర్స్ దాట్స్ నాట్ ఈజీ, ఎందుకంటే డాక్టర్స్ చేతిలో అన్నీ ఉండవు. డాక్టర్ చేతిలో ఉండేది ఇంత, సో ఇంతని పెట్టుకొని ఇంత వాళ్ళు చేయలేరు. బేసికలీ గవర్నమెంట్ కమిట్మెంట్ కావాలి, అండ్ డాక్టర్కి డెసిజన్ మేకింగ్ రైట్స్ ఉండాలి. ఏదైనా ఒక స్కీమ్ ఇంట్రడ్యూస్ చేయాలన్నా, ఒక హెల్త్ పాలసీ రిలీజ్ చేయాలన్నా, డాక్టర్స్కి డెసిజన్ మేకింగ్లో రైట్స్ ఉంటేనే దట్ ఈజ్ పాసిబుల్. మా ప్రొఫెషన్ గురించి ఐడియా లేని వాళ్ళు, సంబంధం లేని వాళ్ళు, తెలియని వాళ్ళు వచ్చేసి మా మీద డెసిషన్స్ తీసుకుంటారు. నా రియల్ గోల్ అయితే ఇది పోవాలనండి. అప్పుడే మన హెల్త్ సిస్టమ్ బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒక బిజినెస్ మ్యాన్ చేతిలోకి హెల్త్ సిస్టమ్ ఇచ్చేస్తే he'll do business. He's not bothered. He's not concerned about your health, your wealth. He's concerned only about wealth. Doctor takes care of your health. So health and wealth mix అయిపోయి జనాలకు ఒక నమ్మకం పోతుంది. ఆఫ్ లైట్ యాక్చువల్గా చాలా చోట్ల మీకు ఈ డాక్టర్ పైన అసాల్ట్స్ అని కానీ ఈ గొడవలని చూస్తూనే ఉన్నాం. ఇగ్నోరెన్స్ ఫస్ట్ పాయింట్, అండ్ పాలసీస్లో ఉన్న డ్రాబ్యాక్స్ అవి మారాలి. అది నా మెయిన్. యాక్చువల్లీ అది మారితే ఐమ్ డన్ విత్ మై లైఫ్, సీరియస్లీ. అట్లీస్ట్ టిల్ మై లాస్ట్ బ్రెత్ ఇవి మారుతాయేమో తెలియదు ఇండియాలో. ఇఫ్ నాట్, ఈ ప్రొఫెషన్ పెద్దగా ఇంప్రూవ్ ఏమి అవ్వదండి. ఫస్ట్ పీపుల్ ఎడ్యుకేట్ అవ్వాలి, హెల్త్ సిస్టమ్ ఇంప్రూవ్ అవ్వాలి, బిజినెస్ నుంచి హెల్త్ని తీసేయాలి. మీరు దేనితో బిజినెస్ చేయండి, హెల్త్తో కాదు. దెన్ ట్రస్ట్ మీ గైస్, ఇండియన్ హెల్త్ సిస్టమ్ విల్ బ్లూమ్ లైక్ ఎనీథింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే, వన్ మోర్, ఐ మీన్ ఫన్నీగా అనిపించవచ్చు, బట్ మనం ఇప్పుడు చదువుకుంటున్న సబ్జెక్ట్, ఈ వాట్ ఎవర్ నాలెడ్జ్ వీఆర్ గెయినింగ్ నౌ, మనం చదువుకున్న బుక్స్ ఇవన్నీ ఆల్మోస్ట్ 5 to 8 years లాగింగ్ ఉంటాయి వెస్టర్న్ వరల్డ్తో పోలిస్తే. అంటే మనం ఈరోజు చదువుకుంటున్న నాలెడ్జ్ వెస్టర్న్ వరల్డ్లో ఆల్రెడీ వాళ్ళు చదివేస్తున్నారు, చేసేస్తున్నారు. ఆ గ్యాప్ అనేది తగ్గాలి. ఈరోజు వెస్టర్న్ వరల్డ్లో ఏదైతే చదువుకుంటున్నారో మనం కూడా అదే ఈరోజు చదవాలి. నిన్న వాళ్ళు ఏదైతే సర్జరీ చేశారో ఆ సర్జరీ మనం కూడా ఈరోజు చేయగలగాలి. అప్పుడు వస్తారు వరల్డ్ మొత్తం ఇండియన్ హెల్త్ సిస్టమ్ సైడ్ చూస్తుందండి. అది జరగనివ్వండి, ఇండియా ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఏదైనా పెద్ద సర్జరీ కావాలి, యూఎస్ ప్రెసిడెంట్ కావాలి అంటే ఇండియాకి రావాలి. కోవిడ్ పాండమిక్ నా లైఫ్ని ఎలా ఇంపాక్ట్ చేసింది అంటే, ఫస్ట్ నా లైఫ్ కన్నా వరల్డ్ని ఎలా ఇంపాక్ట్ చేసిందంటే, ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు కోవిడ్. కోవిడ్ మనుషుల్ని చాలా మార్చింది. సెంటిమెంటల్ పార్ట్, ఈ ఎమోషనల్ పార్ట్, రిలేషన్స్ దగ్గర పెట్టింది, ఈ బ్లాబ్లా పక్కన పెడితే మనలో ఒక డిసిప్లిన్ తెచ్చింది, ఒక హైజీన్ పెంచింది, ఒక నాలెడ్జ్, అంటే హెల్త్ గురించి మనం తెలుసుకోవాలన్న అవేర్నెస్ పెంచింది. పర్సన్ టు పర్సన్ ఇంటరాక్షన్, ఏది సేఫ్ జోన్, మన హెల్త్ ఎలా కేర్ తీసుకోవాలి, బ్యాడ్ హ్యాబిట్స్, అసలు యోగా, వాకింగ్, జిమ్, అంటే ఒక హెల్త్ గురించి, మన గురించి మనకే ఒక ఇంట్రొడక్షన్ ఇచ్చిందండి.
I'm really glad. I'm really thanks to COVID. It's a virus. No, it's a bad thing, హార్మ్ఫుల్, నేను ఒప్పుకుంటాను. కానీ హామ్తో పాటు అది చాలా మంచి చేసింది. ఇది నేను మాట్లాడితే చాలామంది నచ్చకపోవచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇంతకుముందు ఈ సీజన్ ఎవరో ఎందుకండి, నేనే లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో డెంగ్యూతో ఐ వాజ్ అడ్మిటెడ్ ఇన్ బెడ్, ఐసీయూలో కూడా ఉన్నాను 2 days. ఐ కేమ్ అవుట్ లక్కీలీ. సో ఇప్పుడు మస్కిటోస్ ఎక్కడికి వెళ్ళినాయి? లేవా? ఉన్నాయి. దాని నుండి మనం ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం, రూమ్స్లో క్లీన్ పెట్టుకుంటున్నాం, వాటర్ బాడీస్ స్టాగ్నెంట్ అవ్వనివ్వట్లేదు, ఈడీస్ మస్కిటోస్ రానివ్వట్లేదు. ఓకే, హౌస్ ప్లేస్ డయేరియాస్ ఎక్కడ పోయినాయి? డయేరియాస్ అన్ని ఎందుకు రావట్లా? ఇప్పుడు మనం స్టోర్ చేసిన ఫుడ్ తినడం తగ్గించాం, టైం టు టైం వేడి చేసుకొని తింటున్నాం, హాట్ వాటర్ తాగుతున్నాం. ఎవరు ఎందుకండి, నేను కూడా ఇంతకుముందు తాగేవాను కాదు, బట్ ఇప్పుడు తాగుతున్నాను. ఎవ్రీడే డైట్లో ఫ్రూట్స్ ఉంటే మంచిది అందరికీ తెలుసు, కానీ తినం. బద్ధకం అయిండొచ్చు, అలవాటు లేకపోయిండొచ్చు, మనీ లేకపోయిండొచ్చు, కానీ ఇప్పుడు తింటున్నాగా. సో కోవిడ్ హ్యాస్ సెటప్ మెనీ థింగ్స్ రైట్. అది వదిలితే పర్సనల్గా హౌ డిడ్ ఇట్ ఇంపాక్ట్ మీ అంటే, యూజీ డేస్లో, ఎంబీబీఎస్ డేస్లో ఐ మీన్ లిటిల్ ఇన్ టు ఆర్గనైజేషన్, లైక్ ఐ వాజ్ అ కల్చరల్ కమిటీ టీమ్ మెంబర్ కాలేజ్లో అండ్ ఫుడ్ ఇన్ఛార్జ్ ఫర్ ఫ్యూ ఇయర్స్ అండ్ ఆర్గనైజింగ్ కల్చరల్ కమిటీలో ఉండేవాడిని. ఐ యూస్ టు ఆర్గనైజ్ స్టేజ్ ఈవెంట్స్ అవన్నీ కూడా ఐ యూస్ టు డూ. సో అవి నాకు హెల్ప్ అయినాయో లేదో తెలీదు, బట్ ఈ కోవిడ్ టైంలో సడన్లీ ఐ హ్యాడ్ టు టేకప్ ఏ హాస్పిటల్. లైక్ ఐ మీన్ ఐ వాజ్ asked to be an admin of a hospital. ఫస్ట్లో బాగా హెసిటేట్ చేశాను. ఈజ్ ఇట్ సంథింగ్, ఐ మీన్ అవుట్ ఆఫ్ ద వే, ఐమ్ అన్ ఆర్థోపెడిక్ సర్జన్, ఐ మీన్ ఐమ్ ఐ యాప్ట్ ఫర్ దిస్ నాట్ అని చెప్పి చాలా డైలమాలో ఉన్నాను. ఐ ఈవెన్ రియలీ డోంట్ నో హౌ అండ్ వెన్ ఐ స్టార్టెడ్. సో అనుకోకుండానే వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఐ కుడ్ టేక్ ఓవర్ అండ్ luckily almost in just a span of 2.5 to 3 months, almost 200 and odd patients ni lowest possible tariffs lo we could treat. And I was an admin. All of a sudden, out of the way, I was managing director or whatever. Actually a post ento kuda నాకు ఇప్పటికీ తెలియదు, but I had to take over the hospital for a few months. And yes, I don't call myself as a successful guy or whatever, but yeah, COVID part we could handle. And of course, with the beautiful team I have got, we really have treated 200 and odd patients at the lowest possible tariffs, which is possible. Big hospitals lo, corporates lo పడుతున్న దోపిడీ లేకుండా a common man ట్రీట్ అయిపోయి కూడా డబ్బులు కట్టుకుంటూ కూడా నవ్వుకుంటూ వెళ్ళేటట్టుగా ట్రీట్ చేయగలిగాము. అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. సో యా, మై టీంలో పల్మనాలజిస్ట్ ఉన్నాడు గణపతి రెడ్డి అని, మై మేనేజర్ నవీన్ అని, మై డిఎంఓస్ రామచందర్, మై స్టాఫ్ నర్సెస్, యా బ్యూటిఫుల్. లక్కీలీ ఆర్ రియలీ రెడీ టు వర్క్. అలాంటి ఒక స్టాఫ్ దొరికారు. లక్కీలీ just in a span of 7 to 10 days I could recruit all the staff and we started. Of course along with fruit, thorns కూడా ఉంటాయండి. ఫ్లవర్స్ మాత్రమే కాదు, ఫ్లవర్ పెటల్స్ ఆర్ సో ఫ్లఫీ, యా, బట్ ఫ్లవర్స్ పక్కన థార్న్స్ కూడా ఉంటాయి. వీ హ్యాడ్ టు స్ట్రగుల్ ఫర్ నాట్ లెస్ దెన్ 16 to 18 hours a day. 16 to 18 hours a day. మార్నింగ్ 8:30కి బయలుదేరుతాము, మళ్ళీ మిడ్ నైట్ 2 to 3కి ఇంటికి వస్తాము. ఇన్ ఏ డే ఒక 100 patients తో వీ హ్యాడ్ టు ఇంటరాక్ట్ అండ్ అటెండ్ 300 to 400 calls. పిస్డ్ ఆఫ్ టైం ఉండేది. ఫ్యామిలీ లైఫ్ పక్కన పెట్టండి, దట్ ఈస్ ఆల్రెడీ గాన్. నాకే టైం ఉండేది కాదు. నాకే కాదు, ఎవ్రీ ఫిజిషియన్, ఎవ్రీ డాక్టర్ హూ ఎవర్ వాజ్ ట్రీటింగ్ కోవిడ్ ఈ పాస్ట్ 2 to 3 monthsలో, ఐ షుడ్ కాల్ ఇట్ యాజ్ ద టఫెస్ట్ టైమ్. యాక్చువల్లీ టఫెస్ట్. నేను పీజీలో కూడా ఇంత కష్టపడి ఉంటే నాకు గోల్డ్ మెడల్ వచ్చేదేమో, ఐ డోంట్ నో. ఎన్ని గంటలు చదువుంటే డెఫినెట్లీ నేను యూనివర్సిటీ టాపర్ అయ్యేవాడినేమో, ఐ డోంట్ నో. యా, వీ స్ట్రగుల్ అయ్యాము, బట్ ఫ్రూట్స్ ఆర్ రియలీ స్వీట్ అండి. అంటే ఆల్మోస్ట్ వన్ లక్కీ పార్ట్ విచ్ రియలీ మేడ్ మీ హ్యాపీ ఈజ్
చాలామంది పేషెంట్స్ వెళ్ళేటప్పుడు మా హాస్పిటల్లో కొబ్బరికాయ కొట్టెళ్ళారండి. దట్ వాజ్ అంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటే కొబ్బరికాయ కొట్టెళ్ళి ఉంటారో వీ కుడ్ అండర్స్టాండ్. అది వాళ్ళు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఈ హాస్పిటల్ బాగుండాలి అని వాళ్ళు టెంకాయ కొట్టేసి వెళ్ళారు. ఆ రోజు తక్కువ నిద్రపోయినా చాలా తృప్తిగా నిద్రపోయామండి. అప్కమింగ్ బ్యాచెస్కి సజెషన్ అంటే ఇది నేను చెప్పేది చాలామందికి నచ్చకపోవచ్చు. ప్లీజ్ డోంట్ టేక్ మీ అదర్వైజ్. ప్రజెంట్ ఇండియాలో సిచ్యువేషన్ ఎట్లుందంటే అండి, టు బికమ్ ఏ డాక్టర్ ఈదర్ యూ షుడ్ హ్యావ్ గుడ్ మనీ ఆర్ గుడ్ రిజర్వేషన్. ఓన్లీ అంటే రిజర్వేషన్ లేకుండా మనీ లేకుండా నాలాంటి బక్రాగాళ్ళకి చాలా టఫ్ టైం ఉంటుందండి. చాలా టఫ్ టైం ఉంటుంది. చెప్పాను కదా, ఫ్యామిలీ సపోర్ట్ చాలా తక్కువ ఉంటుంది, ఫినాన్షియల్ సపోర్ట్ అస్సలు ఉండదు. స్ట్రగుల్ డైరెక్ట్ అటెంప్ట్లో రావు, లాంగ్ టర్మ్స్ యూ హ్యావ్ టు వెయిట్, స్ట్రగుల్. అన్లెస్ యు ఆర్ వెరీ మచ్ కీన్, అంటే నిజంగానే ఆ జీల్ ఉంటే తప్ప ఇక్కడ రాకండి. ఈ పెయిన్ తీసుకోవడానికి ఇంటర్మీడియట్ అనేది చాలా చాలా యంగ్ ఏజ్. అంటే మీకు ఫ్యూచర్ అసెస్మెంట్ ఉండదు. ఐ డూ అగ్రీ. 16, 15 to 18 ఇయర్స్లో లైఫ్ని డిసైడ్ చేసుకునే అంత థాట్ ప్రాసెస్ మనకు ఉండదు, ఎవరికి ఉండదు. ఒక జోష్లో ఉంటాం అంతే, ఏదో యంగ్ బ్లడ్లో ఉంటాం అంతే. బట్ తప్పదు, ఈ ప్రొఫెషన్కి రావాల్సి వస్తే మాత్రం టీనేజ్లో మీరు తీసుకునే డెసిజన్స్ చాలా ఇంపార్టెంట్. లాంగ్ స్ట్రగుల్, am I ready for this or not? ఓకే, రిలాక్స్డ్ లైఫ్ కావాలా, ఒక ఇంపార్టెంట్ లైఫ్ కావాలా, అంటే వాల్యుబుల్ లైఫ్ రాదర్. సి, ఒక మెషిన్ కన్స్ట్రక్ట్ చేయడం గ్రేట్ జాబ్. మనిషినే రిపేర్ చేయడం నా దృష్టిలో అయితే గ్రేటెస్ట్ అండి. దానికన్నా బెటర్, ఇట్స్ నాట్ బెటర్, ఆ ఫీల్డ్లో అది హ్యాట్స్ ఆఫ్. క్రూషియల్ అంటే ఒక క్రిటికల్ జాబ్. లాంగ్ రన్ మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ సెటిల్ అవుతుంటారు, చాలా డిప్రెసింగ్ అనిపిస్తుంది. నేను ఫ్రెండ్స్కి ఫోన్ చేసి, అరే ఇంట్లో ఇంకెక్కడ అడగలేనురా, డబ్బులు పంపించరా. ఈ సిచ్యువేషన్స్ మిడిల్ క్లాస్ నుండి వచ్చిన డాక్టర్స్కి చాలా కామన్గా వస్తాయి. అందరు బయటికి చెప్పరు, చెప్పిన నమ్మరు. లాంగ్ రన్ ఉండాలి, అది డిటర్మిన్ అయితేనే రండి. ఆవేశంగా బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పి వచ్చేయకండి. ఒక సీట్ వేస్ట్ చేయకండి, మెరిట్ సీట్ వేస్ట్ చేయకండి. ప్లీజ్, హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్ డోంట్ టేక్ మీ అదర్వైజ్. దానికి డిజర్వింగ్ వాళ్ళు చాలా వేరే మంది, మెరిట్ ఉండి ఆ ఫీజు కట్టలేక ఆ ప్లేస్కి రాలేని వాళ్ళు చాలామంది ఉంటారు. లైఫ్ టైం రిపెంట్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే, టు ద మెడికోస్ ఆఫ్లెట్ ఏమవుతుందంటే, సొసైటీ ఫోర్స్ వల్ల, అంటే అరే ఏంట్రా 25, 26, 27 ఇంకా సెటిల్ కాలేదురా, నువ్వు వేస్ట్ ఫెలో, నువ్వు ఏంట్రా ఇంకెప్పుడు సెటిల్ అవుతావు, ఇంకా లేట్ అవుతుంది, పిల్లని కూడా ఇవ్వరు. సీరియస్లీ, పెళ్ళికి అమ్మాయిని కూడా ఇవ్వరు. యువర్ క్రాసింగ్ 30, నీ పీజీ అయిపోలేదు, యువర్ జస్ట్ ఇన్ పీజీ, యువర్ జస్ట్ పీజీ, నీకు శాలరీ లేదు, ఇన్కమ్ లేదు, సెటిల్మెంట్ లేదు. అందరూ అనేవాళ్ళే, అందరూ చెప్పేవాళ్ళే. ఆ బాధ నీకు మాత్రమే అర్థమవుతుంది. ఆ పెయిన్, సెటిల్ అవ్వలేదని నీకు కూడా తెలుసు, డబ్బులు ఉండవు నీకు కూడా తెలుసు, ఎంత కష్టపడుతుంటాం. సొసైటీలో రెస్పెక్ట్ కాదు కదా, ఐడెంటిటీ ఉండదు. ఐడెంటిటీ ఒక బిగినర్ డాక్టర్కి హార్డ్లీ ఎనీవన్ కేర్స్ ఫర్ యూ. అండ్ దట్ టు హైదరాబాద్ లాంటి సిటీస్లో అయితే, వేర్ ఇన్ పీపుల్ వాంట్ ఓన్లీ సూపర్ స్పెషలిస్ట్. పీజీ అయిపోయినా కూడా అసలు ఇట్ డజంట్ మ్యాటర్. ఆ స్ట్రగుల్ రెడీ అయ్యుండి దిగండి. వాళ్ళందరి మాటలు పట్టించుకోవద్దు. లేట్ అవుతుంది, చాలా పెయిన్ఫుల్ ఉంటుంది, డబ్బులు అసలు ఉండవు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మిడిల్ క్లాస్ గై. ఓకే, మిడిల్ క్లాస్ పీపుల్. పెళ్ళి లేట్ అవుతుంది, సెటిల్మెంట్ లేట్ అవుతుంది,
కానీ ఈ ప్రెషర్ వల్ల చాలామంది ఏం చేస్తారంటే ఒక డిపార్ట్మెంట్ ఇష్టం ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర ఉన్నారు కొందరు, ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్, పీజీస్ ఫస్ట్ ఇయర్, గుడ్ గాయ్, యాక్చువల్లీ రియల్లీ టాలెంటెడ్ గాయ్, హీ వాంటెడ్ టు బికమ్ ఎ ఫిజిషియన్. ఇంట్లో వాళ్ళ ఫోర్స్ వల్ల హీస్ కమ్ టు ఆర్థోపెడిక్స్. అంటే హీస్ టాలెంటెడ్ బట్ ఇన్ ఎ వెరీ రాంగ్ ప్లేస్. అది చేయకండి. రీచ్ యువర్ టార్గెట్. ఇఫ్ యూ వాంటెడ్ టు బీ ఎ ఫిజిషియన్, బీ ఇట్, గెట్ ఇట్. అంతే. లేట్ అవుతుందా? అవనియండి. స్ట్రగుల్ ఉంటుందా? పడండి. ఎండ్ ఆఫ్ ఇట్, ట్రస్ట్ మీ, యూ విల్ బీ హ్యాపీ లైక్ హెల్. కావాల్సిన డిపార్ట్మెంట్ తప్ప వేరే డిపార్ట్మెంట్లోకి వెళ్ళకండి. అరే 2 years అయిపోయింది, ఇంకా ఎట్లా రా, నాకు కావాల్సిన రేడియాలజీ రాలేదు, సర్లే నాన్ క్లినికల్ వెళ్ళిపోతాను, లేదా వేరే ఏదైనా తీసేసుకుంటాను. నాకు నాన్ క్లినికల్ అంటే చాలా ఇష్టం, నాకు రీసెర్చ్కి వెళ్ళాలని ఉంది, బట్ ఇంట్లో వాళ్ళ ఫోర్స్, నేను జనరల్ మెడిసిన్ చేస్తున్నాను, నేను పీడియాట్రిక్ జాయిన్ అయిపోతున్నాను. ప్లీజ్ డోంట్ డూ దాట్. మీరు అక్కడ జెమ్ అయి ఉండొచ్చు, ఇక్కడ వేస్ట్ అయి ఉండొచ్చు. సో వెన్ యూ ఆర్ డిసైడెడ్ టు get into one particular department, strive long, strive hard, but get into only that department. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అఫ్ కోర్స్ నాది, యాజ్ ఐ టోల్డ్ యూ, నాకు రాలేదు. చెప్పాను కదా, నాకు సర్జరీ ఉండింది, డర్మట్ ఉండింది, గైనీ, అనస్థిషియా. నాకు వద్దు. నాకు ఈసారి సీట్ రాకపోయింటే నేను ఇంకో 1 year అయినా కూర్చుంటాను, అంతే. బట్ ఐ వాంట్ ఆర్థోపెడిక్స్. దీంట్లో కామా లేదండి, ఫుల్ స్టాప్. అంటే ఇలాగే డిటర్మిన్ ఉండాలని చెప్పట్లేదు, నేను గ్రేట్ అని కూడా చెప్పట్లేదండి. ఓకే, సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా వెన్ యూఆర్ రీచ్డ్ వాట్ ఎవర్ యూ వాంట్. చాలా బాగుంటుంది, లవ్లీ ఫీల్. ఇంకో క్లోజ్ ఎగ్జాంపుల్, రియల్ లైఫ్ థింగ్. నా బెస్ట్ ఫ్రెండ్, పేరు చెప్పను, సారీ, నా యూజీ మేట్, నా లాంగ్ టర్మ్, నా పీజీ, ఎంబీబీఎస్, తర్వాత ప్రిపేరింగ్ టైమ్స్లో రూమ్మేట్, ఈవెన్ ఫ్యామిలీ అనుకోండి. ఓకే, సో అతనికి ఇండియాలో 3 ఇన్స్టిట్యూట్స్లో సీట్ కావాలండి, అంతే. అది దాటి పోడు. ఇంకా దానికోసం నాట్ లెస్ దెన్ 100 ఎగ్జామ్స్ రాశాడండి, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 4.5 years. 4.5 yearsలో హీ హాజ్ రిటన్ 100 and odd ఎగ్జామ్స్. ఆవిడ ఎగ్జామ్కి కట్టిన ఫీజుతో 1 year పీజీ ఫీజు కట్టేయచ్చేమో, అంతగా రాశాడు. మేమందరం వాడిని, అప్పుడు నాకు కూడా అంత మెచ్యూరిటీ లేదు కదా, అరే ఇంకేం రాస్తావరా అంటే, లేదురా, నేను ఓన్లీ అక్కడ మాత్రమే చేస్తాను, ఇంకెక్కడ చెయ్యను. అంత స్టబాంగ్గా చెప్పేవాడు. మేము చాలామంది భయపడేవాళ్ళం, చాలా. రే ఏంద్రా, మనందరం సెటిల్ అయిపోతాం, అదే బ్యాచ్ అందరం ఉండేవాళ్ళం, క్లోజ్ సర్కిల్ అందరం కూడా. లక్కీగా అందరూ స్పెషలిస్ట్ అయిపోయారు, ఎవ్రీవన్, అందరూ వెరీ వెల్ డన్. అందరం పీజీ అయిపోయింది, వాడు ఇంకా పీజీ జాయిన్ కాలేదు, ఏంట్రా వాడు లైఫ్ ఏమైపోతుంది. చాలామంది కలిసినప్పుడల్లా వాడితో చెప్పాలంటే భయం, బాధ, మాకు బాధ. కానీ వాడి ముందు మేము నీకేంట్రా అని నటించేవాళ్ళం, లోపల చాలా భయం వేసేది. నేషనల్ వైడ్ ర్యాంక్ డబుల్ డిజిట్లో వచ్చిందండి వాడికి కావాల్సిన ఇన్స్టిట్యూట్లో, పీడియాట్రిక్స్. అసలు అంటే వాడెంత హ్యాపీ ఫీల్ అయ్యాడో తెలియదు, కానీ మేమందరం వాడు లేకుండా పార్టీ చేసుకున్నాం. అంటే వాడి లైఫ్ రూయిన్ అయిపోతుందంత భయపడ్డాం. కానీ ఆ రోజు వాడు సింపుల్గా చేశాను రా అని చెప్పాడు చూడండి, వాడి హ్యాపీనెస్ కన్నా మేము ఎక్కువ హ్యాపీ ఫీల్ అయ్యాము. ట్రస్ట్ మీ, ఆ రోజు వాడు పొందిన సాటిస్ఫాక్షన్ మీరు మీ డిపార్ట్మెంట్ మార్చుకొని వేరే దాంట్లో చేసుకుంటే ఉండదు. యూ విల్ నెవర్ గెట్ దాట్. సో ఫినాన్షియల్ ప్రెషర్స్ వల్ల, ఫ్యామిలీ ప్రెషర్స్ వల్ల ఏజ్ అయిపోతుందని, పెళ్ళవ్వదని, డబ్బులు లేవని, సొసైటీలో చూడడానికి చులకన ఉంటుందని, ఇంకొకరు నీకు ఏదో వాళ్ళ ఇంట్రెస్ట్ మీద రుద్దుతున్నారని, ప్లీజ్ మీకు నచ్చిన డిపార్ట్మెంట్ మార్చుకోకండి. సో నా గురించి ఐ థింక్ దాట్ ఈస్ ఇట్. సో ఏవైనా
తెలుసుకోవాలనుకున్న health related topics, orthopedics, anything, if you wanted to know, you can contact me. You can send me a mail through Expert Talks. And not just me, this Expert Talks is is a very good channel wherein నాట్ ఏదో మీడియా ముందు చెప్పడం కోసం అది కాదు, నిజంగానే ఒకరి లైఫ్ ఎక్స్పీరియన్స్. సక్సెస్ అనేది ఇట్స్ అన్ యాక్చువల్లీ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. సో ఎవ్రీ వన్ హెస్ గాట్ హిజ్ ఓన్ స్టోరీ, హర్ ఓన్ స్టోరీ. ఎవరి బుక్లో పేజీలు వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి. అవి షేర్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఆ స్ట్రగుల్ అండర్గో అవ్వకుండానే యూ కెన్ యాక్చువల్లీ బైపాస్ ద స్ట్రగుల్. Of course, struggle makes you strong, but how to face them and life experience, how to set your goals, అనేవి not just medical profession, every other profession. మన ఎక్స్పర్ట్ టాక్స్లో యూ హ్యావ్ గాట్ ఎవ్రీ ప్రొఫెషన్. హైట్స్ రీచ్ అయిన వాళ్ళు, అఫ్ కోర్స్ నేను రీచ్ అవ్వలేదు, హైట్స్ రీచ్ అయిన వాళ్ళు వాళ్ళ స్ట్రగుల్ ఏంటి, హౌ డిడ్ దే ఫేస్ దెమ్, అవన్నీ ఇన్ డెప్త్ ఒక బ్రీఫింగ్. ప్లీజ్ ట్రై టు స్పేర్ 5 to 10 minutes. ఇట్ ఈజ్ వర్త్. అఫ్ కోర్స్ నేను చూసాను కాబట్టి ఐఎమ్ టెలింగ్ దిస్, బ్లైండ్గా ఏం చెప్పట్లేదు. సో వర్త్ వేస్టింగ్ యూర్ టైమ్ ఆన్ దిస్. ఎక్స్పర్ట్ టాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ హెల్త్ రిలేటెడ్ డౌట్స్ ఏమైనా ఉంటే మాత్రం యూ క్యాన్ లాగిన్, యూ క్యాన్ సెండ్ ఎ మెయిల్, ఐల్ గెట్ యూ. ఓకే, అండ్ I don't want to reveal my name of my hospital, but yeah, always at service for poor and middle class guy. Okay, common man ki at your service in affordable prices, I should say this. Okay, yeah, thank you.